హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ కిచెన్. ఈరోజు మనం చేసేది స్పెషల్ పెసరట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, పావు కేజీ గ్లాస్తో నేను 2 గ్లాస్ తీసుకున్నానండి పెసలు. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చున్నారు. దాన్ని రాత్రంతా నానబెట్టాను. ఇదిగో పొద్దున్నకి ఇలా ఉంది. మంచిగా శుభ్రంగా కడుక్కొని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులోకి మనం ఏంటంటే చిన్న అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. సో అవి కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం పెసల్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే మనం అల్లం కట్ చేసిన ముక్కలు అండ్ అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ అన్నీ ఒకేసారి అయిపోలేదు కదండి పెసలు. సో దానికోసం నేను ఇంకొకసారి కూడా మిక్సీని యూస్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, అందులోకి మనం పైన స్టఫింగ్ కోసమని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశాను. అందులోకి క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుందని క్యారెట్ కూడా తీసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు అందులో ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. సో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇలా స్టవ్ మీద పెనం పెట్టి దానికి మనము ఆనియన్ అనేది రాస్తే మనకి అట్ట అనేది ఇది అవ్వకుండా వస్తుంది అనమాట. దానికి అతుక్కుపోకుండా వస్తుంది. అలా ఇప్పుడు మనం చూడండి, బ్యాటర్ వేసుకున్నాం కదా, బ్యాటర్ వేసుకున్నాక అందు మీద మళ్ళీ మనం గార్నిషింగ్ కోసమని చూడండి వేస్తున్నాను క్యారెట్, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. స్టవ్ని లో టు మీడియంలోనే పెట్టాలండి. స్టవ్ అట్టు కాలేటప్పుడు అలా పెడితేనే మనకి మంచిగా వస్తుంది అనమాట అట్టు. ఇంకేంటండి, అందరూ బాగున్నారా? ప్రజెంట్ మేమైతే ఇదిగో ఈ వీడియోస్లో బిజీగా ఉన్నాము. ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, సో వాళ్ళ కోసం అన్నమాట ఈ పెసరట్టు ఉప్మాలు. నార్మల్గా పెసరట్టే చేసాము. నెక్స్ట్ టైం పెసరట్టు ఉప్మా కూడా పెడతాను మీకు ఎలా చేయాలని. వేడి వేడి పెసరట్ వేరుశెనగ గుళ్ళు పచ్చడి. పదండి మరి వెళ్దాం మా ఆయన గారి దగ్గరికి. ఎక్కడున్నారు ఈయన? ఇదిగో. ఏమండి, మీ టిఫిన్ రెడీ. పెసరట్ అండ్ వేరుశెనగ గుళ్ళు పచ్చడి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చెప్పండి ఎలా ఉంది? బాగుందా? మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చెప్పేసి మీరు తినేయచ్చు. ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. వేరుశెనగ గుళ్ళు పచ్చడి డిస్క్రిప్షన్లో పెడతానండి, దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.